వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. మనం అనుకుంటాం వాళ్ళేం ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగం అని, కానీ ఇక్కడ ఆ ఉద్యోగం వెనుక ప్రాణభయం వెంటాడుతుంది. తలుపు తెరిచి చూస్తే ఇదా కౌటాల మండల తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉండటంతో సిబ్బంది, అధికారులు తమ ప్రాణాలను అనుక్షణం క్షణక్షణం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ తహసీల్దార్ కార్యాలయంలో తమ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయం శిథిలావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ స్పందించి సమస్యను పరిష్కరించాలని సిబ్బంది, కార్యాలయం అధికారులు వేడుకుంటున్నారు. ఇది తహసీల్దార్ ఆఫీసా కౌటల? మొత్తం గాడుతుందా? అవును. ఏమైంది బాబు? ఎన్ని సంవత్సరాలు పాత బిల్డింగ్ ఇది? ఈ ప్రజలకు కూడా ఇబ్బంది ఉందిగా ఇక్కడ, పడిపోయేటట్టుంది. మొత్తం ప్రజలకు కూడా ఇబ్బంది. ఈ ఆఫీస్లో వర్షాకాలం వస్తేనే బాణం లోపల ఉంచుకొని మేము పని చేస్తున్నాం. మీరు ఇక్కడ డ్యూటీ చేస్తాం, ఎప్పుడు బతుకుతాం మాది మాకే తెలియదు. అవును, ఇక్కడ మీకు చాలా ఇబ్బంది ఉన్నది. మొత్తం కూలిపోయేటట్టు ఉందిగా. చూస్తాను కదా, అదే మీరు చెప్పాలి కదా మీకున్న సమస్య. ఇంకా పెద్ద వర్షం వస్తే మొత్తం కష్టం ఇక్కడ. డ్యూటీ కూడా చేసే పరిస్థితి లేదు కదా. డ్యూటీకి రావాల్సిందే, డ్యూటీకి రావాల్సిందే. కొంచెం వర్షం వచ్చినా చెప్పండి. మన ప్రాణాలు మేము మా గుప్పెట్లో పెట్టుకుని పని చేస్తున్నాం. ఇది ఎన్ని సంవత్సరాల ఆఫీస్? ఒక 20-30 సంవత్సరాలు. 15 సంవత్సరాలు చేస్తున్నాం ఇక్కడ. కానీ దీని మీద ఏ అధికారులు ఫోకస్ పెట్టలేదు. ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గర పంపించినారు, తహసీల్దార్ గారు, ఇప్పుడు మేడం కూడా పంపించిండ్రు, షరీఫ్ సార్ కూడా పంపించిండ్రు. అవును, రామన్ సార్ కూడా పంపించిండ్రు. కలెక్టర్ సార్ దృష్టికి తీసుకుపోయిండు కదా. సార్ చూసిండ్రు ఆల్రెడీ. అడిషనల్ కలెక్టర్ మొత్తం బిల్డింగ్ చూసిండ్రు. ఏదో మేము బయట స్కూల్ ఉండే చూడండి, దాన్ని షిఫ్ట్ చేస్తామంటాం తప్ప కొత్త బిల్డింగ్ కట్టలేదు. కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలి తహసీల్దార్ ఆఫీస్.